క్లీన్ చేసిన కూర అందాదా చికెన్ బిర్యానీ. చెప్పు. పసుపు, బిర్యానీ మసాలా రెడీమేడ్లో దొరుకుతుంది, ధనియాల పొడి, కారం పొడి, దొడ్డు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, డైరెక్ట్ వెల్లుల్లి రిబ్బల పేస్ట్ కూడా వేయాలి. వెల్లుల్లి రిబ్బల పేస్ట్ తోటి టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. పెరుగు, పుదీనా, కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. కొత్తిమీర, పుదీనా ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. ఇది కూడా న్యాచురల్ టేస్ట్ కోసం. న్యాచురల్ టేస్ట్ కోసం కొంచెం ఆయిల్, కూడా వేయాలి. ఇలాచీ, లవంగ, పట్టా, సాజీరా అవన్నీ ఉంటాయి కదా, అది దానికి సంబంధించి చిన్న ప్యాకెట్. ఎందుకంటే న్యాచురల్ కాబట్టి కొంచెమే క్వాంటిటీ, ఎనీవన్ కొంచెమే క్వాంటిటీ. మిక్స్ చేయడం. పచ్చిమిర్చి, కాటబెట్టిన పచ్చిమిర్చి ఒక 3-4. ఇంకటి వచ్చి మిరియాల పొడి. మిరియాల పొడి మాత్రం ప్రతి నాన్ వెజ్లో ఖచ్చితంగా ఉండాలి. అది ఇప్పటిది కాదు, వెనుకటి నుంచి ఉండే ప్రొసీజర్. అది ముందు తరాల ప్రొసీజర్. అది ప్రతి ఏమంటారు అన్నీ ప్రతిదీ ముక్కకు పట్టేలాగా ఇట్లా కలిపి పెట్టేసుకోవాలి. 1/2 అవర్ 15 మినిట్స్ అయినా సరే, న్యాచురల్ కదా, 1/2 అవర్ అయినా పెట్టుకొని 15 మినిట్స్ అయినా కలిపి పెట్టేసుకొని. థ్యాంక్ యూ. కలపడం అయిపోయింది. 15 చెప్పిన. బియ్యం కూడా న్యాచురల్, బాస్మతి అవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్ బిర్యానీ అనేది. బ్రౌన్ ఆనియన్స్ చేయడం కోసం కొంచెం సన్న సాల్ట్ వేసుకోవాలి దీనికి, ఎందుకంటే కొంచెం టేస్ట్ వీటికి పట్టుకుంటుంది సాల్ట్, దానికోసం. ఎందుకంటే ఇట్లా అత్తేసారి అంటారు కదా మన దాంట్లో, ఇట్లా తెచ్చి వాటర్ కూడా అంత మట్టుగా ఉండాలి. బియ్యం ఎంత మట్టుకున్నాయో పైనకు వచ్చేసి బియ్యం నుంచి వాటర్ కూడా అంతే ఉండాలి, కింద బియ్యం కూడా అంతే ఉండాలి. తర్వాత కొత్తిమీర, పులుపు, బిర్యానీ మసాలా అందులోకి వేసుకున్నాక తర్వాత మిగిలింది కొంచెం ఇందులోకి కూడా వేసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని
మంచి అన్నమయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి అంతే. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్ రెడీ అవుతుంది. కడాయిలో పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అన్నం ఒక పక్కకు, కూర ఒక పక్కకు పెట్టేసుకొని ఉడికిన తర్వాత అది బిర్యానీ కోసం, బిర్యానీ పౌడర్ కోసం మొత్తం చికెన్ని యాడ్ చేసి ఇది అడుక్కేసేసి మొత్తం చికెన్ మొత్తం వేసేయాలి, ఎందుకంటే బాగుంటుంది. ఇట్లా మొత్తం పెట్టుకొని అన్నం వేసి దీనిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసి అన్నం వేసేసి మళ్ళీ దీనిపైన మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేసేసి అందులో మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ పైన గ్రేవీ అదంతా పైనుంచి వేసుకొని పొయ్యి పైన పెనం పెట్టుకొని దానిపైన రెడీ చేసిన బిర్యానీ అన్నం పెట్టుకొని పొగలు వచ్చేంత వరకు టైట్గా బిగించి ఏదైనా వెయిట్ పెట్టాలి. కింద పొయ్యి మంట మాత్రం చాలా పెద్దది పెట్టాలి, ఎందుకంటే ఆ చిన్న మంట అయితే దిగదు, అంత కిందికి దిగాలి కాబట్టి. బిర్యానీ రెడీ అయిపోయింది. ఏ ఫుడ్ కలర్ ఏది లేకుండానే కలర్ కూడా వచ్చింది చూడండి. థ్యాంక్ యూ విశ్వం.